నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 18వ అధ్యాయం. యముడు పడుతున్న బాధను చూసి బ్రహ్మదేవుడు, యమధర్మరాజా, నువ్వు దీనికి ఇంతగా ఎందుకు బాధపడుతున్నావు? శ్రీహరి నామం ఎంత శక్తివంతమైనదో నీకు తెలియదా? ఒక్కసారి శ్రీహరి అని మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది. ఎన్ని యజ్ఞాలు చేసినా పుణ్యం అయిపోయాక మళ్లీ జన్మించాల్సిందే. కానీ విష్ణువుకు నమస్కరిస్తే పునర్జన్మ ఉండదు. మరణకాలంలో ఆయన్ని స్మరించినా చాలు, ఎలాంటి పాపి అయినా విష్ణులోకానికి వెళ్తాడు. అటువంటి విష్ణువుకు అత్యంత ఇష్టమైన ఈ వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారు మోక్షం పొందడంలో వింతేముంది? అంతేకాదు, ఒక అధికారి తన శక్తి కొలది పనిచేసి కూడా ఆ పని పూర్తి చేయలేకపోతే అతనికి నరకం రాదు. తన వల్ల కానప్పుడు ఆ విషయాన్ని యజమానికి చెబితే అతనికి ఎలాంటి దోషం ఉండదు. కీర్తిమంతుడు విష్ణుభక్తుడు, అతన్ని శిక్షించే శక్తి నాకు కూడా లేదు అని బ్రహ్మ స్పష్టం చేశారు. అప్పుడు యముడు, స్వామి, మీ మాట విన్నాను. ఆ కీర్తిమంతుడు వైశాఖ వ్రతాలు చేయిస్తూ భూమిని పరిపాలిస్తుంటే నా అధికారం సాగదు. ఆ రాజు ఈ వ్రతాన్ని మానుకొనేలా ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. బ్రహ్మదేవుడు యముడిని వెంటపెట్టుకుని క్షీరసముద్రం దగ్గర ఉన్న శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లారు. అక్కడ విష్ణుమూర్తిని స్తుతించగా ఆయన ప్రత్యక్షమయ్యారు. యముడి ముఖం వాడిపోయి ఉండడం చూసి విష్ణువు కారణం అడిగారు. బ్రహ్మగారు జరిగిందంతా వివరించి, స్వామి, నీ భక్తుడైన కీర్తిమంతుడి వల్ల యమలోకం ఖాళీ అయిపోయింది. యముడికి పరాభవం జరిగింది. నీ భక్తుడిని శిక్షించే శక్తి మాకు లేదు. నువ్వే ఈ సమస్యను తీర్చి యముడిని కాపాడు అని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ, నేను నా భార్య లక్ష్మీదేవినైనా, నా ప్రాణాలనైనా, వైకుంఠానైనా వదులుకుంటాను గాని నా భక్తుడిని మాత్రం వదులుకోను. నా మీద ఆధారపడిన భక్తుడిని నేను ఎలా శిక్షిస్తాను? అయితే యమధర్మరాజా, నీ బాధపోవడానికి ఒక ఉపాయం చెబుతాను విను. కీర్తిమంతుడికి నేను 10,000 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను. అందులో 8,000 ఏళ్లు గడిచిపోయాయి. అతని తరువాత వేణుడు అనే దుర్మార్గుడు రాజు అవుతాడు. వాడు అన్ని ధర్మాలను, వైశాఖ వ్రతాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు నీకు మళ్ళీ చాలా పని దొరుకుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టు అని చెప్పాడు. అంతేకాకుండా యముడిని సంతోషపెట్టడానికి విష్ణువు ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు. వైశాఖ వ్రతం చేసేవారు ప్రతిరోజు నీకు కూడా భాగం ఇచ్చేలా చేస్తాను. స్నానం చేసినప్పుడు నీకు అర్ఘ్యం ఇవ్వాలి. వ్రతం చివరలో నీ పేరుతో నీటితో నిండిన కలశాన్ని, పెరుగన్నాన్ని దానం చెయ్యాలి. అలాగే నీకు భాగం ఇవ్వని వారి వ్రతం వ్యర్థమవుతుంది. అప్పుడు వారు నీలోకానికే వస్తారు అని చెప్పాడు. ఈ విషయం తన దూత అయిన సునందుడిని కీర్తిమంతుడి దగ్గరకు పంపారు. కీర్తిమంతుడు కూడా ఆ మాటలకు ఒప్పుకున్నాడు. దీనివల్ల యమధర్మరాజు శాంతించి తన లోకానికి వెళ్ళాడు. అప్పటి నుండి వైశాఖ వ్రతం చేసేవారు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు యముడిని తలుచుకొని అర్ఘ్యం ఇవ్వడం, పూర్ణిమ రోజున యముడి కోసం జలకలశం, పెరుగన్నం దానం చేయడం ఆచారమైంది. కీర్తిమంతుడు 10,000 ఏళ్లు పాలించి విష్ణులోకానికి వెళ్ళాక వేణుడు రాజు కావడంతో వైశాఖ ధర్మాలు లోకంలో కనుమరుగయ్యాయి. చివరిగా శృతదేవుడు ఒక విషయం చెప్పాడు. రాజా, ఒక కల్పంలో వేణుడు దుర్మార్గుడుగా ఉండవచ్చు, మరో కల్పంలో మంచివాడుగా ఉండవచ్చు. కాలాన్ని బట్టి కథలు మారినా మనం గ్రహించాల్సింది కీర్తిమంతుడి గొప్పతనం, వేణుడి దుష్టత్వం మాత్రమే. ఈ విధంగా నారదుడు అంబరీషుడికి వైశాఖ పురాణ విశిష్టతను వివరించారు. వైశాఖ పురాణం 18వ అధ్యాయం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి పురాణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.